సరదా గడుపుదాం. అబ్బా నిన్ను చూస్తుంటే జాలేస్తోంది నోబితా. నిన్న మాతో ఫైర్ వర్క్స్ చూడలేకపోయావు కదా. అవును, మేమైతే భలే ఎంజాయ్ చేసాం. నేనే అన్ని కాల్చాను. నువ్వే వాటిని తయారు చేసావా? అవును, మేమెంతో గొప్పోళ్ళం కదా. అందుకే ఫైర్ వర్క్స్ మ్యానుఫ్యాక్చరర్స్ ని మా కోసం ప్రత్యేకంగా చేయమన్నాం. ఈ ఫైర్ వర్క్స్ ఏర్పాటు చేసింది మిస్టర్ సునియో. అది వినగానే మాకెంతో సంతోషం వేసింది. నువ్వు సొంతంగా ఊహించిన ఫైర్ వర్క్సా? అవును, ఇలాంటివి నువ్వు నీ జీవితంలో ఎప్పుడు చూడలేవు, చెయ్యలేవు కూడా. వెళ్ళొస్తాను. వాడు ఇక్కడికి వచ్చి పోజులు కొడుతున్నాడు. డోరేమోన్, సునియో, నేను నిన్ను వదలను. మళ్ళీ జ్వరం ఎక్కువైపోతుంది. ఏంటి ఏమన్నా? ఏంటి ఏమన్నా? అరే, నీ టెంపరేచర్ తగ్గిపోయింది. సరే, నా దగ్గర ఫైర్ వర్క్స్ కోసం ఒకటి ఉంది. సీడ్స్ ఆఫ్ ఫైర్ వర్క్స్. మన విత్తనాల నుంచి ఫైర్ వర్క్స్ రప్పించొచ్చు. విత్తనాల నుంచి ఫైర్ వర్క్సా? నీకు ఎలాంటి ఫైర్ వర్క్స్ కావాలో ఇక్కడ డ్రా చేయి, వాటిని రప్పించొచ్చు. అలాగా, అయితే నీకు ఇలాంటిది కావాలి. ఇది ఎలా ఉంది? అసలేంటిది? ఇదే షిజుకా డోరేమోన్. సరేలే, ఇప్పుడు ఇందులో వెయ్యాలి. ఇప్పుడు విత్తనాల సైజ్ ని డిసైడ్ చేయాలి. ఇది కేవలం ట్రయల్ మాత్రమే. డయామీటర్ 1 సెంటీమీటర్. నోబితాదేమో 2 సెంటీమీటర్. స్విచ్ ఆన్ చేస్తున్నాను. అవి బయటకు వచ్చాయి. ఇదే ఫైర్ వర్క్స్ కాదు. అదే సీడ్. దాన్ని తీసుకురా నోబితా. దీన్ని ఇందులో పెట్టాలి. మట్టితో కవర్ చేస్తున్నాను. ఫర్టిలైజర్ ఫర్ ఫైర్ వర్క్ ఫ్లవర్. ఇప్పుడు దీనికి బాగా నీళ్లు పోయాలి. త్వరగా పెద్దదవ్వాలి. ఎప్పుడు బయటికి వస్తాయి? అదిగో బయటకు వచ్చింది. నాది కూడా బయటికి వస్తోంది. ఇది భలే సరదాగా ఉంది. భలే, స్ప్రౌట్ బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఇది సిద్ధంగా ఉంది. ఫైర్ వర్క్స్ మొదలవుతుంది. ఇది భలే ఆసక్తికరంగా ఉంది. నోబితా, అలా చూడు, నీది కూడా సిద్ధమైపోయినట్టుంది. ఓ అలాగా, నేను దీన్ని తీసుకువెళ్లి షిజుకాకి చూపిస్తాను. ఏంటి, నా మొహమా? ఇప్పుడు చూడేం జరుగుతుందో. చూసావా ఈ ఫైర్ వర్క్ డిస్ప్లే ఎంత బాగుందో? అవును, నిజమే. అది సరే గాని షిజుకా, నీకు కూడా ఫైర్ వర్క్స్ తయారు చేయాలని ఉందా? ఏంటి, నేను కూడా తయారు చేయొచ్చా? ఖచ్చితంగా చేయగలుగుతావు. వినడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇలాంటివి నేను బాగా చేయగలను. సరే, అయితే మనం బోల్డ్ అని ఫైర్ వర్క్స్ ని తయారు చేద్దాము. వాటిని డిస్ప్లే చేద్దాం. అలాగే చేద్దాం. సరే, మన స్కూల్లో ఉన్న పిల్లల పేరెంట్స్ ని పిలుద్దాం. ఆ తర్వాత మన అద్భుతమైన ఫైర్ వర్క్స్ ని చూపిద్దాం. ఇలా చూడండి, మన లాంచ్ చేయబోయే ఫైర్ వర్క్ గురించి ముందుగానే మనం ఎవరితోనూ చెప్పకూడదు. నేను ఒప్పుకుంటున్నాను. నా మాస్టర్ పీస్ ఇప్పుడు పూర్తి కాబోతోంది. దీనివల్ల నేను ఎంతో ఫేమస్ అయిపోతాను. నేను కూడా బొమ్మ బాగా గీసినట్టున్నాను. మీ డ్రాయింగ్స్ అన్నిటిని ఇందులో పెట్టండి. సరే, ఏదిగో నాది కూడా అయిపోయింది. నాది అయిపోయింది. నోబితా, నేను ఈ పిక్చర్ బుక్ ని యూజ్ చేస్తాను. ఇప్పుడు నేను ఇందులోంచి ఏం డ్రా చేయాలబ్బా? చాలా దారుణం. ఏంటి దారుణం అంటున్నావు? అబ్బే ఏం లేదమ్మా. మీరేం ఆలోచించకండి అమ్మా. సరేలే, నీకోసమే తెచ్చా నీ స్నాక్స్ తిను. వావ్, చాలా థ్యాంక్స్ అమ్మా. నేను తప్పించుకున్నాను. అంతా పూర్తయిపోయింది కాబట్టి ఫైర్ వర్క్ సీట్స్ ని తయారు చేద్దాం. అది నా టెస్ట్ పేపర్. టెస్ట్ ఏమైంది నోబితా? అది ఏం లేదు. దయచేసి ఇందులో పెట్టిన పేపర్ ని తిరిగి ఇచ్చేసాయి. నేను కొన్ని మార్పులు చేయాలి. అది కుదరదు. ఒకసారి ఇందులో వేసేస్తే దీన్ని తీయడం కష్టం. సరే, అన్నిటికీ ఒకే సైజు తయారు చేస్తాను. అప్పుడే తేలిగ్గా ఉంటుంది.
ఇప్పుడు స్విచ్ ఆన్ చేస్తున్నా. ఆ, ఇలాగైతే నేను దాన్ని కనిపెట్టలేను. వీటన్నిటిని తీసుకువెళ్ళడానికి నాకు సహాయం చేయండి. సరే ఏ నబితా నువ్వు మాకు సహాయం చెయ్యి. ఆ, 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 సరే జియాన్. ఇందులో ఏది నా 0 మార్క్ వచ్చిన పేపర్ ఏది? నేను కనిపెట్టలేకపోతున్నాను. హాయ్. మేము రెండవ ఫైర్ వర్క్ సీట్స్ తీసుకొస్తున్నాం. ఆ, వరుణానా, ఇందులో ఏదో నాకు తెలియడం లేదు. నేను ఎలా కనిపెడతాను? ఈ వాటరింగ్ క్యాన్ చాలా బాగుంది. ఇది మేము ప్రత్యేకంగా ఫ్రాన్స్ నుంచి తెప్పించుకున్నాం. అమ్మయ్యా ఇక్కడంతా సిద్ధమైపోయింది. ఫైర్ వర్క్ ఎప్పుడు ప్రదర్శిద్దాం? రేపు రాత్రికే అంతా సిద్ధమైపోతుంది. నేను దీంతో అన్నిటినీ కట్ చేసేస్తాను. నన్నందరూ క్షమించండి. నువ్వేం చేస్తున్నావు? ఏం లేదు. పక్కన గడ్డి మొలుస్తోంది, కట్ చేయడానికి వచ్చాను. నిజంగానా? నేను కూడా అదే అనుకుని ఇక్కడికి వచ్చాను. నీకు హెల్ప్ చేస్తానండు. నేను ఇంకొన్ని ఫర్టిలైజర్ ఫైర్ వర్క్ ఫ్లవర్స్ కోసం తీసుకొచ్చాను. ఓ, చాలా పెద్దగా పెరిగిపోయాయి. ఇదే అయి ఉంటుంది. భలే, నేను లోపల ఉన్నది చూడగలుగుతున్నాను. ఎక్కడ ఎక్కడ నా టెస్ట్ పేపర్ ఏది? నా 0 మార్క్ టెస్ట్ పేపర్ ఏది? ఆ, నాకు 0 మార్క్ వచ్చిన టెస్ట్ పేపర్ ఇదే అనుకుంటా. నేను కనిపెట్టేశాను. 1 2 నోబితా! అక్కడ ఏం చేస్తున్నావు? అది వీటి మీద చాలా పురుగులున్నాయి, తరిమి కొట్టడానికి వచ్చాను జియాన్. అంతే, ఇంకేం లేదు. నిజంగానా? నేను కూడా దాని గురించి ఆలోచిస్తూ ఇక్కడికి వచ్చాను. నేను సాయం చేస్తాను. ఇప్పుడు వర్షం పడాలి, ఆ తర్వాత ఫైర్ వర్క్స్ క్యాన్సిల్ అయిపోవాలి. ఇది త్వరగా పువ్వుగా మారిపోతుంది కదా. నేను దానికోసమే ఎదురు చూస్తున్నాను. ఇటు చూడండి, ఇక్కడున్న ఈ పువ్వులు వాడిపోయాయి. ఓహో నువ్వు చెప్పేది నిజమే. ఆ, అమ్మయ్యా, నేను తప్పించుకున్నాను. నా 0 మార్క్ పువ్వు వాడిపోవడం మంచిదైంది. ఇలా అయితే ఈ పువ్వుల్ని వికసింప చేయడం చాలా కష్టం అనుకుంటాను. కానీ ఈ పువ్వులన్నీ బాగా పెరిగాయి. ఈ విధంగానే నైట్ 8 గంటలకి ఫైర్ వర్క్ డిస్ప్లే స్టార్ట్ అవుతుంది. అయితే సరే, మనం వెళ్ళి ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేద్దాం. మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు ఫైర్ డిస్ప్లే ప్రారంభమవబోతోంది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఫైర్ వర్క్ డిస్ప్లే కి మీకు స్వాగతం. ఇప్పుడు ఫైర్ వర్క్ ఫ్లవర్ షోని ఎంజాయ్ చేయండి. చాలా బాగుంది. నేను అనుకున్నట్టు అన్ని బానే వచ్చాయి. నేను డ్రా చేసిన ఫౌంటైన్ చెర్రీ ఏడుపు కాదు. పూల నిండిన ఆకాశ మెరుపులే దాన్ని చూసేటప్పుడు వెలుగురిరా. నీలి ఆకాశంలో తోరణాలు కట్టి నేను చేసే మాయలన్నీ వింటాయి విందురా. మనసులో కోరుకున్న కోరికలు అన్నీ ఇది ఊరికే మనం అద్దరు కొట్టేశాం. సమయము స్నేహానికి అన్నాడు. భలే ఉంది. అసలు ఇదే డ్రా చేశారు. దర్శనం చాలా మంచిది. కలలు అది ఏదైనా నాకు చెప్పు. తన గ్యాడ్జెట్తో ఎన్నో వింతలు చేస్తాడు. చాలా అద్భుతంగా ఉంది. అమ్మయ్యా, నేను అనుకున్నట్టుగా 0 మార్క్ టెస్ట్ పేపర్ పువ్వు వాడిపోయింది. బాగా ఎంజాయ్ చేసింది. మంచి షో కదా. చాలా రోజులైంది. కథలు కొట్టేశారు. అరే ఏంటిది, ఒక ఫ్లవర్ మిగిలింది.
అరే ఏంటిది అరేరే ఇదే ఈ రోజు మాస్టర్ పీస్. నోబితా అసలు అదేంటో కాస్త చెప్తావా? ఏదో తెలియకుండా 0 మార్క్ పేపరు నోబితా చేతిలో అయిపోయాను. క్లోన్ హ్యామర్. రాక్ పేపర్ సిజర్, రాక్ పేపర్ సిజర్, రాక్ పేపర్ సిజర్, రాక్ పేపర్ సిజర్, అసలు నువ్వేం రాక్ పేపర్ చేస్తున్నావ్? సిజర్, రాక్ పేపర్ సిజర్, ఏమైందో చెప్పు రాక్ నోబితా. పేపర్ సిజర్. షుజుకా ఏం చెప్పిందంటే నువ్వు ఇంటికి వెళ్ళి ఇలా చేయమని చెప్పింది. నా కుడి చేయి గెలిస్తే నేను హోంవర్క్ చేస్తాను, ఒకవేళ నా ఎడం చేయి గెలిచిందంటే నేను షుజుకా ఇంటికి వెళ్తాను. నిజంగా ఇది చాలా సిజర్. దారుణం. కానీ నువ్వు హోంవర్క్ చేయాలనుకుంటున్నావు కాబట్టి సిజర్. మెచ్చుకుంటున్నాను. నా దగ్గర ఒకటి ఉంది. క్లోన్ హ్యామర్. నాకు హోంవర్క్ చేయాలనుంది, నాకు శిశుకతో ఆడుకోవాలనుంది. ఇలా నీకు 2 పనులు చేయాలనిపిస్తే నువ్వు 2గా విడిపోవడం మంచిది. అరే ఏంటి ఇది నేనేనా? కానీ కలర్ కొంచెం తేడాగా ఈ ఉంది. నోబితాకి హోంవర్క్ చేయాలనుంది కాబట్టి నువ్వు వెళ్ళి హోంవర్క్ చేయి, సరేనా? సరే నేను వెళ్ళి హోంవర్క్ చేస్తాను. హే 1 నిమిషం ఆగు. ఏంటి చెప్పు, నేను బిజీగా ఉన్నాను. ఇప్పుడు మేము విడిపోయాం కదా, ఆ తర్వాత మళ్ళీ కలవచ్చా? నువ్వేం దిగులు పడక్కర్లేదు నోబితా. నువ్వు మళ్ళీ మామూలుగా మారిపోవాలనుకుంటే దీంతో తన్ని కొట్టు. ఒకటైపోయాం. బాగుంది కదా? ఓ సరే నేను వెళ్ళి హోంవర్క్ చేస్తాను. ఓ సరే నేను వెళ్ళి హోంవర్క్ చేస్తాను. ఇది భలే సరదాగా ఉంది. హే ఇక ఆపుతావా నువ్వు? నేను వెళ్ళి హోంవర్క్ చేస్తాను. బ్యాగు తన్ని చూస్తుంటే నిజంగా హోంవర్క్ చేయాలనుకుంటున్నాడు. నేను బాగా చదవడానికి మోటివేట్ చేయబడ్డాను. నాకు చాలా సంతోషంగా ఉంది. సరే నేను ఇప్పుడు షిజుకా ఇంటికి వెళ్తాను. నువ్వు కూడా వస్తావా డోరేమోన్? అలాగే. సరే పద వెళ్దాం. నేను ఇంటికి వచ్చేసాను. నోబితా నువ్వు శ్రద్ధగా చదువుకుంటేనే నిన్ను బయటికి వెళ్ళనిస్తాను. చదువుకుంటున్నట్టున్నాడు. నన్ను డిస్టర్బ్ చేయకమ్మా, నేను చదువుకుంటున్నాను. నన్ను క్షమించు. అలాగా తన దగ్గర కొత్త బోర్డ్ గేమ్ ఉందా? ఏం నోబితా, మంచి టైంకి వచ్చావు కానీ ఆడుకుందాం పదా. అవును, నీకు మా టీంలో చోటిస్తాం. అది ఏమిటంటే ఏంటి ఏమంటున్నావు? రావా? అంత ధైర్యమా? అసలు విషయం ఏమిటంటే జియాన్ నేను నోబితా ఇటురా. నీకు బేస్బాల్ ఆడాలని ఉందా లేదా చెప్పు. ఉంది, కానీ బేస్బాల్ ఆడడం అంటే నాకు చాలా ఇష్టం. అయితే మన దగ్గర ఇది ఉంది కదా నోబితా. నేను సిద్ధంగా ఉన్నాను. మొదలు పెడుతున్నాను. అరే తనేంటి బయటికి రాలేదు? అయితే నీకు బేస్బాల్ ఆడుకోవాలని లేదన్నమాట. ఎక్కడేం చేస్తున్నావు? టైం వేస్ట్ చేయకు, మ్యాచ్ మొదలవబోతుంది, త్వరగా రా. ఇదిగో వస్తున్నావు. నోబితా బయటకు వచ్చేసాడు. నువ్వు అంత గట్టి కొట్టద్దు డెమాన్. నన్నేం చేయమంటావు? వస్తావా రావా? నేను వెళ్ళి బేస్బాల్ ఆడుకుంటాను. వెయిట్ చేయించినందుకు క్షమించండి. ఏం పర్వాలేదులే. నోబితా నువ్వేంటి చూడడానికి విచిత్రంగా ఉన్నావు? మీరేదో భ్రమలో ఉన్నట్టున్నారు. పదండి. అలాగే. మనం ఈ రోజు సరదాగా బేస్బాల్ ఆడుకుందాం. నీకు ధన్యవాదాలు. నువ్వు ఇప్పుడు వెళ్ళి సరదాగా ఆడుకోవచ్చు. షిజుకా నోబితా మంచి సమయానికి వచ్చావు. అమ్మ నన్ను షాప్ కు వెళ్ళి రమ్మన్నారు. అరే నేను కాయగూరల కొట్టుకు వెళ్ళడం మర్చిపోయాను. నన్ను క్షమించండి, నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. మీరు నా గదిలో కూర్చోండి, నేను వచ్చేస్తాను. ఇది పెద్ద సమస్య. నేను ఎంతో ఆశగా తనతో ఆడుకోవాలని వచ్చాను. ఉపాయం వెళ్ళొస్తాను. 1 నిమిషం ఆగు షిజుకా. నువ్వేం వెళ్ళక్కర్లేదు షిజుకా. డోరేమోన్ అలాగే. నోబితా నోబితా నీకోసం కూరగాయల కొట్టుకి వెళ్తాడు. పద మనం ఆడుకుందాం. ఇలా చేయడం మంచిది కాదు. నువ్వేం పట్టించుకోకు షిజుకా. తను నీకోసం కూరగాయల కొట్టుకు వెళ్ళాలని అనుకుంటున్నాడు. కానీ వెళ్ళొస్తాను.
నేనేం కొనాలి? క్యాబేజ్ క్యారెట్. నాకు అర్థమైంది, క్యాబేజీ క్యారెట్ అంతే కదా, వెళ్ళొస్తాను. ఇందులో 2 రకాల గేమ్స్ ఉన్నాయా? రెండు ఆసక్తికరంగా ఉంటాయి కదా. ఇప్పుడు దేని మొదలు పెట్టాలి? ఐడియా, మన ఇద్దరం ఇప్పుడు 2గా విడిపోతే ఎలా ఉంటుంది? క్లోన్ హ్యామర్. నీకు దీన్ని ఉపయోగించాలందా శిజుక? సరే, మనం మొదలు పెడదాం. ఓ నాయనో, ముందుకు వెళ్ళిపోతున్నాను. నేను సాధించాను. నేను ఈ హోంవర్క్ చేయడానికి చాలా కష్టపడుతున్నాను. చాలా చిరాగ్గా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? బాల్ ని పట్టుకో నోబితా. పట్టుకుంటాను. అసలు ఏం చేస్తున్నావు? బాల్ వెనకే పరిగెత్తకుండా దాన్ని పట్టుకో. ఏంటి, రెడీగా ఉన్నావా? స్టార్ట్ చేయనా? షాపు మూసేశారా? నేను పట్టుకుంటాను. నేను పట్టుకుంటాను. ఏం పర్వాలేదు, మళ్ళీ మొదలు పెట్టండి. షిజుకా, ఇప్పుడు నీ వంతు. నన్ను క్షమించు శిజుక. నీకేమైంది? ఏం ఆలోచిస్తున్నావు షిజుకా? అసలు నోబితా ఏం చేస్తున్నాడో ఏంటో. నేను ఓడిపోతూ వస్తున్నాను, కానీ ఖచ్చితంగా గెలుస్తాను. నేను షాప్ కు వెళ్ళిన నోబితా గురించి మాట్లాడుతున్నాను, నీ గురించి కాదు. బాగా లేట్ అయిపోయింది. అదే నిజమే, చాలా ఆలస్యం అయిపోయింది. ఒకవేళ దారిలో ఎక్కడైనా నిద్రపోతున్నాడేమో, లేకపోతే క్యాబేజ్ కి బదులుగా తను లెట్యూస్ కొని ఉంటాడు. అది మార్చడానికి వెళ్ళాడేమో. తను అజాగ్రత్తగా ఉంటాడు కదా. అవును, నేను అజాగ్రత్తగానే ఉన్నాను. ఎవరు అజాగ్రత్తగా ఉన్నారు? డోరేమోన్. ఊరుకోండి. నువ్వు తన గురించి ఏం దిగులు పడద్దు. తను అన్ని సరిగ్గా తెస్తాడు. మనం కంటిన్యూ చేద్దాం. కానీ నేను మామూలుగా మారిపోతాను. సరిగ్గానే చెప్పావు. నేను ఇంకా ఆడుకోవాలనుకుంటున్నాను. నేను తిరిగి వచ్చేసాను. నోబితా వచ్చేసాడు. నోబితా, నీకేమైంది? ఆ కాయగూరల కొట్టు క్లోజ్ చేస్తుంది, అందుకే పక్క ఊరికి వెళ్ళొచ్చాను. ఏంటి, పక్కనే ఉన్న కాయగూరల కొట్టుకు వెళ్ళొచ్చావా? కష్టపడినందుకు చాలా థ్యాంక్స్, కానీ నువ్వు త్వరగా వచ్చి ఉండాల్సింది. షిజుకా నీ గురించి చాలా బాధపడుతూ ఉంది. గేమ్ కూడా సరిగ్గా ఆడలేదు తెలుసా, అందుకని. థాంక్స్, చాలా శ్రమ పడ్డావు. లోపలికి రా, నీకు దాహంగా ఉంటుంటుంది. జ్యూస్ తాగుతావా? నా దగ్గర కుకీస్ కూడా ఉన్నాయి, తిను. అసలు ఏం జరుగుతోంది? ఆ నోబితా అయినా నేనైనా ఇద్దరం ఒకటే కదా. తనకి జ్యూసులు బిస్కెట్లు అన్ని ఇస్తోంది, కానీ నాకెందుకు ఇవ్వలేదు? మరేం పర్వాలేదులే, తను కష్టపడి పని చేశాడు కదా, అందుకే నోబితా. నువ్వు చెప్పేది కూడా నిజమేలే. ఎక్కడికి వెళ్తున్నాడు? నోబితా, అది నీ క్లోన్ కదా. అదిగో ఇక్కడున్నాడు. హాయ్ జియాన్. నాకెందుకు ఇలా జరుగుతుంది? నేను ఇక ఆపుకోలేకపోతున్నాను. త్వరగా రెస్ట్ రూమ్ కు వెళ్ళాలి. ఆపుకోలేకపోతున్నాను. నన్ను క్షమించమ్మా. జాగ్రత్తగా వెళ్ళు. నోబితా, నన్ను క్షమించమ్మా. ఎందుకంత కోపంగా ఉన్నారు? జాగ్రత్తగా వెళ్ళమని ఇప్పుడే కదా చెప్పాను. సరే, జాగ్రత్తగా వెళ్తానమ్మా. ఇంకోసారి ఇలా చెయ్యి, అప్పుడు చెప్తాను నీ పని. బాగా లేట్ అయిపోయింది. నేను వచ్చేసాను.
అమ్మ అరుపులు ఇంకా నా చెవిలో వినిపిస్తూనే ఉన్నాయి. డోరేమో నీ గ్యాజెట్ ఉపయోగించేటప్పుడు చెడు కూడా జరుగుతోంది. అది నా గ్యాడ్జెట్ వల్ల కాదు నోబితా. హ్మ్. హ్మ్. తను చాలా కష్టపడుతున్నాడు. నీలో ఈ పట్టుదల ఉందంటే ఆశ్చర్యంగా ఉంది. నీ సోమరితనం వల్లే నువ్వు కష్టపడి పని చేయవు. నీకు చాలా థ్యాంక్స్. నువ్వు బాగా కష్టపడ్డావు. మిగతా హోంవర్క్ ని నేనే రాసుకుంటానులే. హ్మ్. ఓకే, నేను సాధిస్తాను. హ్మ్.